కమ్యూనిస్టులు పిరికివారని చెప్పి మరొక్కసారి నిరూపితమైందని చెప్పి నిన్న రాజ్యసభలో నిర్మలా సీతారామన్ గారు లెఫ్టిస్టులకి లెఫ్ట్ రైట్ రెండు వైపులా ఇచ్చేశారు. జాన్ బిట్టాస్ కేరళకు చెందినటువంటి సిపిఐ సభ్యుడు ఎంపీ. ఈయన నిన్న యూపీఐకి సంబంధించి ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. ఒకసారి ఛార్జీలు ఉంటాయంటారు, ఒకసారి ఛార్జీలు ఉండవంటారు. అమెరికా ఒత్తిడితోటే మీరు ఈ యొక్క నిర్ణయాలు తీసుకున్నారు కదా అని చెప్పి ఆయన నిన్న మాట్లాడితే నిర్మలా సీతారామన్ గారు ఆమె ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి యూపీఐకి సంబంధించి సమాధానం చెప్పేటప్పటికి ఈయన వాకౌట్ చేసేస్తున్నాడు. ప్రతిదానికి అడిగే హక్కు ఉంటుంది అంటారు కదా, మరి సమాధానం చెప్పేటప్పుడు వినే ఓపిక కూడా ఉండాలి కదా మీకు. మీరు ఎంత పిరికివారో, ఎందుకు పనికిరాని వారో ఈరోజు అర్థమవుతుంది. మరొకసారి మీరు నిరూపించారు జాన్ బిట్టాస్ జీ అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు గట్టిగానే మాట్లాడారు. దానికి సంబంధించిన సమాధానం ఏదైతే ఉంది, ఇప్పుడు ఆయన ప్రశ్న వేశాడు, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే కదా వాళ్ళు ఎందుకు ఇది లేదు నిజంగానే అమెరికాకు లొంగిపోయారని చెప్పొచ్చు, ప్రభుత్వం లొంగిపోయిందో అనుకోవచ్చు. కానీ వీళ్ళేంటి సమాధానం వినేటటువంటి ఓపికతో కూడా ఉండరు. సమాధానం అంటే ఒక ప్రశ్న వేసేస్తారు అంతే. కమ్యూనిస్టులు ఈ రోజు దేశంలో కనుమరుగైపోవడానికి ప్రధాన కారణం అదే. వీళ్ళకి హక్కు ఉందంటారు కానీ వినే ఓపికలు ఉండవు, నిజాలు మాట్లాడలేరు. ఏదో ఒకటి విషయం ప్రజల్లోకి తీసుకురావాలి, కానీ దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా తెలుసుకోరు. ఈరోజు ఎందుకు కనుమరుగైపోయి ప్రజలకి కమ్యూనిస్టులు మంచి చేస్తున్నప్పుడు ఈరోజు దేశమంతా కూడా కమ్యూనిస్ట్ ఎందుకు లేదు? ఎక్కడో ఒక మూల అటు ఒక మూల ఇటు అప్పుడప్పుడు వినిపించడం కనిపించడం తప్ప ఏ రోజైనా ఉందా? మరి ఎందుకు అలా లేవనే విషయం వాళ్ళు ఏ రోజైనా మననం చేసుకున్నారా? విదేశీ సిద్ధాంతాలు, విదేశీ బంధాలు, విదేశీ భావజాలంతో ఉన్నప్పుడు ఏ పార్టీలు అయినా సరే ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారు. నువ్వు ఈ దేశంలో ఉండు, ఈ దేశ జాతీయ భావజాలంతో, ఈ దేశ సిద్ధాంతాలతో పోరాడు. బీజేపీ వాడు లేకపోతే ఇంకొకడైనా సరే నీ కాళ్ళ దగ్గరకు వస్తాడు. ఎవడైనా సరే తప్పు అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నీకు సమాధానం చెప్తారు. ఈ దేశ భావజాలం, ఈ దేశ సిద్ధాంతాలతో ఉంటే ప్రజలు మీతో ఉంటారు. ఈరోజు కాంగ్రెస్ని ఎందుకు కాదనేస్తున్నారు? జాతీయ భావజాలం లేదని చెప్పి ప్రజలకు ఇప్పుడు అర్థం అవుతుంది. మన సిద్ధాంతాలే ఈ దేశానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళు ఇచ్చేస్తారు? అందుకే ఈరోజు ఆ సిద్ధాంతాలతో పరిపాలించగలగాలి. నువ్వు బీజేపీని పడగొట్టేస్తారా వడగొట్టేస్తారా అది మీ ఇష్టం. బీజేపీ మీకంటే తోపేమి కాదు, కానీ జాతీయ భావజాలంతో ఈ దేశ సిద్ధాంతాలతో పనిచేస్తుంది కాబట్టి బీజేపీ ఈరోజు నిలబడగలుగుతుంది. మీరు అదే విధంగా నిలబడి ఈ దేశ జాతీయ సిద్ధాంతాలతో మీరు కనుక ఉంటే బీజేపీని వ్యతిరేకిస్తే ప్రజలు కూడా మిమ్మల్ని ఆదరిస్తారు. మీరు వెళ్ళడానికే ఓపిక ఉండదు మీకు. ప్రతిదానికి హక్కులు అంటారు. పాకిస్తాన్ వాడికి సింధు జలాలు ఆపిస్తే కర్ణాటకలోనూ అదేంటిది కేరళలో కలకత్తాలో ధర్నాలు చేస్తారు, నిరసనలు చేస్తారు, ర్యాలీలు చేస్తారు. పహల్గామ్ దాడి 26 మంది చనిపోతే ఒక్కడు రోడ్ల మీదకి రాలేదు, కానీ సింధు జలాలు ఆపిస్తే మాత్రం వీళ్ళు ర్యాలీలు చేస్తారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి, దరిద్రమైనటువంటి, చండాలమైనటువంటి చెత్త మనస్తత్వం, భావజాలం ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది.